హాయ్, హలో, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 11 ప్రైడ్ అండ్ మీరు వింటున్నారు ఐశ్వర్య. నాకు తెలిసి ఏం లేదులేండి. కొత్తగా వినేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వినండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉన్న వాళ్ళు కొంచెం లైక్ కొట్టి చూడండి. ఓకే ఓకే మాట్లాడటానికి ఏమీ లేవు, బికాస్ కమెంట్ సెక్షన్లో 2 కమెంట్స్ వచ్చినాయి. ఏం మాట్లాడతాం? ఎనీవేస్, ఐ నో నేను బేవర్స్గా ఉన్నానని. అందరూ బేవర్స్గా ఉంటారా? కానీ మీ వర్క్స్, మీ టెన్షన్స్ మీకు ఉంటాయి. బట్ స్టిల్ ఇట్స్ ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద స్టోరీ. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసామంటే, కరోనా టైం స్టార్ట్ అయిపోయింది. దానివల్ల దేవాకి ఏ జాబ్, దేవా బయటికి రాలేని పరిస్థితి. లైక్ కాలేజ్కి వెళ్ళటం కానీ, తన ప్రాజెక్ట్ ఇన్కంప్లీట్గా ఉండిపోయింది. తను చేసే ఆన్లైన్ బిజినెస్లో లాస్. చేపించుకుంటున్నారు కానీ సారీ, తనకి ఇవ్వవలసిన కమిషన్స్ అవి ఇవి అన్నీ ఆపేశారు. ఏవి జరగట్లేదు. సో ఎంతసేపు ఆ కంప్యూటర్ ముందే కూర్చొని తన హెల్త్ అంతా పాడు చేసుకుంటూ ఉంటుంది. అండ్ ఇంకోవైపు వచ్చేసి ఐషు ఏమో ఆ ముస్లింగా మారిపోయి ఆ కమ్యూనిటీకి సంబంధించిన విధి విధానాలు అన్నీ ఒక 6 months కోర్స్ ఉంటుంది వాళ్ళకి. దానిలో కూడా జాయిన్ అయిపోయి వాటి గురించి నేర్చుకుంటూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం సైకాలజీ అయిపోతుంది అండ్ ఆక్యుపంచర్ కూడా అయిపోతుంది. దాంట్లో ప్రాక్టీస్ స్టార్ట్ చేసేస్తారు. ఈలోపు కోవిడ్ వచ్చేస్తుంది. సో ఈ కోవిడ్ టైంలో దేవా వాళ్ళ మదర్కి కోవిడ్ అటాక్ అవుతుంది. దానివల్ల తనకి బ్రీదింగ్ ప్రాబ్లం అవుతుంది. సో దాంతో దేవా చాలా టెన్షన్ అవుతుంది. ఐషు అండ్ జరీనా వచ్చేసి చాలా దేవా వాళ్ళ మదర్ని ఒక చిన్న క్లినిక్లో జాయిన్ చేసి అక్కడ తనకి ఆక్సిజన్ ఇప్పించి తన హెల్త్ అంతా ఓకే అయిన తర్వాత ఒక 8 hours ఆక్సిజన్ సర్వీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళ మదర్ సెట్ అవుతుంది. ఆ తర్వాత ఇంటికి తీసుకొస్తారు. వాళ్ళ అమ్మని ఇంటికి తీసుకొచ్చిన కొద్దిసేపటికే ఐషు హెల్త్ స్టమక్ ఏక్ వస్తుంది. సో తనని మళ్ళీ అదే క్లినిక్కి తీసుకెళ్ళి స్కాన్ చేసి చూస్తే తనకి యూరినరీ ట్రాక్స్లో చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్, వాటర్ సరిగ్గా తాగకపోవటం అండ్ నిద్ర సరిగ్గా పోకపోవటం వల్ల తనకు ఆ ఇన్ఫెక్షన్స్ వచ్చాయని చెప్పి సజెస్ట్ చేసి యాంటీబయాటిక్స్ ఇస్తారు. సో తీసుకొచ్చి మళ్ళీ ఫస్ట్ నిద్రపోవాలి అని చెప్పి తినిపించి ట్యాబ్లెట్స్ వేసి ఆక్యుపంచర్లో కొన్ని సెడేషన్ పాయింట్స్ ఉంటాయి. సో ఆ సెడేషన్ పాయింట్స్ వేయగానే పడుకుని పోతుంది దేవా. తర్వాత తను బయలుదేరి వెళ్ళిపోతుంది. సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. సో అలా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఈ కోవిడ్ టైంలోనే చాలా సర్వీసెస్ చేస్తూ ఉంటారు అందరికీ. అండ్ దానివల్ల చాలా సంపాదన పెరిగిపోతుంది వీళ్ళకి. అండ్ ఇటు దేవా అండ్ ఫ్యామిలీని, దేవాకి ప్రస్తుతం జనరల్గా వాళ్ళు ఎవ్రీ మంత్ వీళ్ళ తోటలు అవి ఇవి అన్నీ దేవా వాళ్ళ మేనమామ చూసుకునేవాడు అనమాట. సో మంత్లీ ఇంత అని ఆయన పంపించేవాడు. అట్ ద సేమ్ టైం దేవా సంపాదించుకుంటూ ఉండేది కాబట్టి వాళ్ళ ఇంటి ఖర్చులు వెళ్ళిపోయాయి అనమాట. వాళ్ళకి తన చదువుకు కావాల్సిన ఖర్చులే కానీ, తర్వాత ఇంట్లోకి కావాల్సిన ఖర్చులే కానీ వాళ్ళకి సరిపోని వచ్చాయి. కోవిడ్ వల్ల ఏంటి అంటే వాళ్ళ మామయ్యకి కూడా శాలరీ తగ్గిపోయింది. అన్నీ ఇంకా అలా ఆయన పంపించే డబ్బులు ఫస్ట్ సగం పంపించారు, తర్వాత పావుంతే పంపించారు. ఇటువైపు దేవాకేమో ఎటువంటి ఇన్కమ్ సోర్స్ లేకుండా అయిపోయింది. సో దేవా ఈ ఆలోచనలో కూడా చాలా నీరసపడిపోతూ ఉందన్నమాట. సో ఐషు ఏమో ఫినాన్షియల్గా తను ఈ టైంలో బాగా సెట్ అవుతుంది కాబట్టి ఐషు కాన్ఫిడెన్స్ ఇస్తుందన్నమాట దేవాకి, దట్ నేను సంపాదిస్తున్నాను కదా, నీకెందుకు టెన్షన్, నీకు ఏ అవసరాలైనా నేను చూసుకుంటాను, నా బాధ్యత నీదైనప్పుడు నీ బాధ్యత నాది కాదా అనే ధైర్యం ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఫినాన్షియల్గా
ఐషు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఇంకా ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఐషు అండ్ జరీనా కూడా మంచిగా ప్రాక్టీస్ అయిపోతూ ఉంటుంది. మంచిగా పాయింట్స్ ఎక్కడ వేయాలి ఏంటి, పేషెంట్స్ కూడా మంచి రిపోర్ట్ ఇస్తూ ఉంటారు వాళ్ళ ట్రీట్మెంట్కి. సో ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఐషు అండ్ జరీనా ఏమో వాళ్ళకి సొంతంగా ఒక క్లినిక్ స్టార్ట్ చేసుకుంటే బెటర్ ఏమో, దానికి మనకి మంచి బిజినెస్ బాగా జరుగుతుంది, మన క్లినిక్ బాగా నడుస్తుంది, ఎందుకంటే మనకి కొంచెం పేరు వస్తుంది కదా, మన పేషెంట్స్ అందరూ కూడా పాజిటివ్గానే రియాక్ట్ అవుతున్నారు కదా, సో క్లినిక్ స్టార్ట్ చేద్దామనే ఐడియాలో ఉంటారనమాట. సో దానికి సంబంధించిన ప్లానింగ్స్ అవి చేసుకుంటూ ఉంటారు. అండ్ ఈ కోవిడ్ పనులలో పడి దేవాన్ని రెగ్యులర్గా కలవటం కుదరకపోవటము, బట్ కంటిన్యూస్గా ఫోన్ కాల్స్లో అయితే డైలీ తన హెల్త్ గురించి మానిటర్ చేసుకుంటూనే ఉంటుంది ఐషు. ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్ళటం, కలవటం, రావటం చేస్తుంది, కానీ మ్యాక్సిమం టైమ్స్ వెళ్ళలేకపోతుంది, బికాస్ తను ఇచ్చే సర్వీస్ అలాంటిది జనాలకి. ఓకే, సో ఇలా రోజులు గడుస్తూ ఉండగా అపోలో హాస్పిటల్ నుంచి ఒకరోజు ఐషోకి ఫోన్ వస్తుందన్నమాట. ఫోన్ వచ్చి ఏంటి అంటే, ఎంతమంది స్టాఫ్ ఉన్నా కూడా స్టాఫ్ సరిపోవట్లేదు, మేము వేరే డిపార్ట్మెంట్స్కి సంబంధించిన డాక్టర్స్ని కూడా హైర్ చేసుకుంటున్నాము ప్రస్తుతానికి, సో మీరు ఆక్యుపంచర్లో మీరు ట్రైన్ అయి ఉన్నారు కాబట్టి మీరు మాకు హెల్ప్ చేయగలుగుతారా, మీరు రాగలుగుతారా సర్వీస్ ఇవ్వడానికి అని చెప్పి ఫోన్ చేస్తారనమాట అపోలో నుంచి. చేయగానే అది ఒక బంగారమైన ఆపర్చునిటీ వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి అంత పెద్ద హాస్పిటల్లో కదా. సో ఇమీడియట్గా ఓకే మ్యామ్ వస్తున్నా, ఓకే అండి వస్తాము అని చెప్పి ప్రపోజల్కి ఒప్పుకుంటారనమాట. ఒప్పుకొని ఇంకా తర్వాత నెక్స్ట్ డే నుంచి వెళ్ళడానికి వాళ్ళకి అన్ని అగ్రిమెంట్స్, అపాయింట్మెంట్స్ అన్నీ వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే ఇంకా దేవాకు కూడా చెప్తారనమాట, ఇలా ఆపర్చునిటీ వచ్చింది, మేము వెళ్తున్నాము, కొంచెం బిజీగా ఉంటానేమో, కొద్దిగా నేను ఫోన్ కాల్స్ అవి ఏమన్నా నీకు ఇమీడియట్ రియాక్ట్ అవ్వకపోతే నువ్వు హర్ట్ అవ్వకు, నా వీలు చూసుకొని నేను నీకు ఖచ్చితంగా కాల్స్ చేస్తాను అని చెప్పి చెప్తుందనమాట. అనగానే సరే నో ప్రాబ్లం, కానీ నీ హెల్త్ జాగ్రత్త, కోవిడ్ కదా జాగ్రత్తగా ఉండు అవి ఇవి అని దేవా చెప్తుంది. సరే అని చెప్పేసి దేవా కాల్ కట్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకా వీళ్ళు అపోలోకి వెళ్తారనమాట. వెళ్తే సెక్యూరిటీ వాళ్ళు ఫ్రంట్ డోర్ నుంచి అలౌ చేయట్లేదు, ఎందుకంటే చాలా పేషెంట్స్ హడావిడి, దానివల్ల ఏంటంటే ఇలా కుదరదు మేడం, మీకు ఇటు నుంచి దారి ఇవ్వడం కుదరదు, సో మీరు వెనక ఇంకో డోర్ ఉంటుంది, అటు నుంచి మీరు లోపలికి వెళ్ళిపోండి, ఈ లెటర్స్ అన్నీ తీసుకొని అని చెప్పానగానే సరే అని చెప్పేసి వాళ్ళు వెనక డోర్ నుంచి లోపలికి వెళ్తారనమాట. వెళ్ళి ఇంకా డ్యూటీలో జాయిన్ అయిపోతారు. ఏంటి అంటే ఒక చర్చ్ నుంచో మరి ఎక్కడి నుంచో తెలియదు నాకు, కానీ ఒక 20 మంది అనమాట ప్రీస్ట్లు, అంటే చర్చ్లో ఫాదర్స్ ఉంటారు కదా, ప్రీస్ట్లు అండ్ నన్స్, సిస్టర్స్, వీళ్ళు ఒక మొత్తం 20 మంది ఒక్కసారిగా కరోనా అటాక్ అవుతుంది అనమాట మొత్తం అందరికీ. వాళ్ళు జాయిన్ అవుతారు, వాళ్ళని అప్పచెప్తారనమాట, వీళ్ళిద్దరికి అప్పచెప్పి మీరు వీళ్ళకే ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది అని చెప్పగానే ఇంకా వీళ్ళు కూడా ట్రీట్మెంట్ ఇవ్వటం స్టార్ట్ చేస్తారు. అండ్ న్యూట్రిషన్కి సంబంధించి మిరియాల నీళ్ళు, పెప్పర్ వాటర్ ఇవ్వటము, ఇలాంటివి కూడా. అప్పుడు పెప్పర్ కూడా మనము దంచి కర్చీఫ్లో పెట్టుకొని స్మెల్ చూడమని చెప్పేవాళ్ళు కదా, సో అలాంటివన్నీ చిన్న టిప్స్ లాంటివి చూసుకుంటూ వీళ్ళకి పర్ఫెక్ట్ నీడిల్స్ వేస్తూ వీళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు జరీనా అండ్ మన ఐషు. అబ్బా భలే టైంకి స్టార్ట్ చేస్తారబ్బా మా అత్తగారు గిన్నెల సౌండ్లు. ఎనీవేస్, అలా ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు అక్కడున్న సిస్టర్స్లో, అక్కడున్న నన్స్లో ఒక ఆవిడ ఇవన్నీ చిన్నప్పుడు ఒక మేరీ అని ఒక సిస్టర్ చూసుకుంది అనాథాశ్రమంలో ఉన్నప్పుడు అని చెప్పాను కదా, అలానే ఇంచుమించు తనకి
తన తనకి దగ్గర పోలికలతో ఒక లేడీ ఉంటారనమాట, ఒక సిస్టర్ ఉంటుంది అక్కడ. ఉండగానే తన్ని చూస్తే దగ్గరికి వెళ్ళి ఐషు అంటదనమాట, మ్యామ్ మీరు అచ్చు నేను చిన్నప్పుడు అనాథాశ్రమంలో ఉండేదాన్ని, నన్ను ఒక సిస్టర్ చూసుకున్నారు అప్పుడు అక్కడ, తన పేరు మేరీ, మీరు అచ్చం తనలానే ఉన్నారు, మిమ్మల్ని చూడంగానే నాకు మళ్ళీ మా మేడం గుర్తొచ్చారు, ఐ మీన్ మేరీ గారు గుర్తొచ్చారు అని చెప్పి అంటదనమాట. అనగానే అవునా మై చైల్డ్, ఓకే అని చెప్పి మాట్లాడుతూ ఇంతకీ ఆవిడ ఎక్కడ, ఏంటి, తను ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా అని ఆ మేరీ గురించి ఆ సిస్టరు వివరాలు అడుగుతుంది అనమాట. అడిగితే తను చెప్పుద్ది అనమాట, పలానా ఆశ్రమంలో నుంచి ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయారో తెలీదు, తనైతే అక్కడ వర్క్ చేశారు, పలానా సంవత్సరంలో అక్కడ వర్క్ చేశారు అని చెప్పి చెప్తుంది మన ఐషు. చెప్పగానే ఓ ఆ మేడం, ఆ సిస్టరా, తను మా దగ్గర కూడా పనిచేసిందమ్మా కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు, కానీ ఆ తర్వాత తను ఫారిన్కి వెళ్ళిపోయింది, ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు, అప్పుడప్పుడు ఎప్పుడన్నా కుదిరినప్పుడు మాట్లాడుకుంటాం మేము అని చెప్పి చెప్తుందన్నమాట. చెప్పగానే అసలు ఐషుకి ఎక్కడ లేని ఆనందం. ఎందుకంటే నేను మీకు గుర్తుందో లేదో, నేను ఒక ఎపిసోడ్లో చెప్పాను, ఐషు ఆ మేరీ సిస్టర్ కోసం వెతుకుతుంది. ఏదో ఒకరోజు నేను ఆ సిస్టర్ని వెతికి పట్టుకొని థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను అని చెప్పి. సో తన చాలా గట్టిగా అనుకుందనమాట, ఎలా అయినా మేరీని కలవాలి నేను అనేది తన సంకల్పం. గట్టి సంకల్పం ఉంటే అది తీరుతుందని చెప్తారు కదా, మన విశ్వం, యూనివర్స్ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది అంటారు కదా. సో గట్టిగా మేనిఫెస్ట్ చేసిందనమాట, మేరీని ఎలా అయినా కలవాలి నేను అని. సో ఆ మేనిఫెస్టేషన్ ఎంత గట్టిగా ఉండింది అంటే ఈ సిస్టర్ మూలంగా ఆ మేరీ కలుస్తుంది అనమాట. సో సరే, అప్పుడు తను ఐషు ఆ సిస్టర్ని, కెన్ ఐ హ్యావ్ హర్ నెంబర్, తన నెంబర్ మీరు ఏమనుకోకపోతే నాకు మేరీ సిస్టర్ నెంబర్ ఇవ్వగలుగుతారా అంటే, వై నాట్ చైల్డ్, తీసుకో అని చెప్పి తన నెంబర్ ఇస్తుంది అనమాట. ఇచ్చిన తర్వాత ఫస్ట్ నేను మాట్లాడి తను ఎప్పుడు ఫ్రీగా ఉంటుందో కనుక్కొని నేను మీకు చెప్తానమ్మా, అప్పుడు మీరు మాట్లాడుదురు కానీ అని చెప్పి ఐషు నెంబర్ తీసుకుంటుంది ఆ సిస్టర్. అనగానే ఓకే సిస్టర్, ఓకే నేను వెయిట్ చేస్తాను, నో ప్రాబ్లం, ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాను, ఇంకొన్ని రోజులు వెయిట్ చేయలేనా, ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి అంటుంది అనమాట. అనగానే సరే ఇంకా అలా ఇంకా వీళ్ళు మిగతా వాళ్ళకు కూడా అందరికీ ట్రీట్మెంట్ ఇచ్చేసి హ్యాపీగా ఆ న్యూస్ని వాళ్ళ ఫ్రెండ్స్తో, దేవాతో షేర్ చేసుకుంటుందన్నమాట. ఇట్లా నాకు మేరీ మేడంతో వర్క్ చేసిన ఒక సిస్టర్కి నేను ఈరోజు ట్రీట్మెంట్ చేశాను, తను నాకు మేరీ మేడం నెంబర్ ఇచ్చారు, చాలా హ్యాపీగా ఉంది, తనతో మాట్లాడాలి అది ఇది అని చాలా హ్యాపీగా ఎక్సైట్ అవుతూ చెప్తుంది అనమాట. అందరూ కూడా చాలా హ్యాపీ అవుతారు మేరీ సిస్టర్ నెంబర్ దొరికినందుకు, బికాజ్ వాళ్ళందరినీ కూడా పెంచింది తనే కాబట్టి. ఇంకా అలా ఇంటికి వెళ్ళిపోతారు అనమాట. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డేకి ఆ సిస్టరు ఫోన్ చేస్తుంది అనమాట ఐషుకి. ఫోన్ చేసి, నేను మాట్లాడానమ్మా మీ మేరీ సిస్టర్ తోటి, తను కూడా మిమ్మల్ని గుర్తుపట్టింది, చాలా హ్యాపీగా ఉన్నారు, నీ గురించి తెలిసాక నిన్ను ఫోన్ చేయమని చెప్పారు, సో నువ్వు ఫోన్ చెయ్యమ్మా అని చెప్తుంది అనమాట. పలానా టైంకి చెయ్యమని చెప్పగానే థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పేసి ఇంకా ఆ టైంకి మేరీ సిస్టర్కి ఆయుషు ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి ఇంకా మంచిగా మాట్లాడుతూ ఉంటుంది అనమాట. చాలా హ్యాపీగా ఉంది మై చైల్డ్, నువ్వు ఇంత బాగా దాన్ని ఏమంటారు, నువ్వు అంతమంది పేషెంట్స్కి నువ్వు సర్వీస్ చేసావు అంటే ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ అమ్మ, అది ఇది అని తను మెచ్చుకుంటూ ఉంటుంది అనమాట. అప్పుడు తను కూడా దేవా గురించి చెప్తుంది, ఇలా నాకు బెస్ట్ ఫ్రెండ్ అండి, షీఈస్ లైక్ మై సోల్, తను నా లైఫ్లోకి వచ్చాక తను నా ఫ్యామిలీని వెతికి కనిపెట్టి నాకు అప్పచెప్పింది, అంత మంచి ఫ్రెండ్ నాకు. అండ్ ఇంకా ఇట్లా నేను సైకాలజీ చదివేశాను అండ్ ఆక్యుపంచర్ నేర్చుకున్నాను, అందుకని నేను ఆ సిస్టర్ని కలవగలిగాను, తన మూలంగా మిమ్మల్ని కలవగలిగాను అని చాలా హ్యాపీగా మాట్లాడుతూ
మీకు గుర్తున్నారా నా 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 మిగతా నలుగురు ఫ్రెండ్స్ అంటే ఎందుకు గుర్తులేరమ్మా అని చెప్పి వాళ్ళ పేర్లు కూడా చెప్పొద్దు అనమాట తను. విక్కీ, సోఫీ, జాన్, రీనా వీళ్ళే కదా అని అంటే అవును మేడం, అవును సిస్టర్ అని చెప్పి వాళ్ళని కూడా లైన్లో పిలుస్తాను సిస్టర్ అంటే ఓకే అమ్మా ఓకే కమాన్ క్యారీ ఆన్ అనగానే ఇమీడియట్గా జాన్కి కాల్ చేస్తాం అనమాట, వీడియో కాల్, గ్రూప్ కాల్ అనమాట. ఇంకా ఆ గ్రూప్ కాల్లో ఇంకా అందరూ కలిసి మేరీ సిస్టర్ తోటి హ్యాపీగా మాట్లాడతారు. అలా మాట్లాడుతూ వాళ్ళు షేర్ చేసుకుంటారు, అన్ని చిన్నప్పటి ముచ్చట్లన్నీ చాలాసేపు మాట్లాడుకుంటారు అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా ఆవిడ సరే అమ్మ అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉండండి అని చెప్పి కాల్ కట్ చేసిస్తారు. సో వీళ్ళందరూ కూడా వెరీ హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. ఓకే అని చెప్పేసి ఇలా అలా తను వాళ్ళ మేరీ సిస్టర్ని కలుస్తుంది అనమాట. ఇలా పోతూ ఉండగా ఇంకా రోజులు ఇట్లానే వెళ్తూ ఉంటాయి. ఇదే కోవిడ్లో ఉంటారు. మన దేవా బర్త్డే వచ్చేస్తుంది దగ్గరికి. సో దేవా కోసం ఏదన్నా చేయాలి, ఏదన్నా స్పెషల్ చేయాలి అనుకొని సరే చాలా బాగా సేవింగ్స్ చేసింది కాబట్టి ఏదన్నా గిఫ్ట్ కొనాలి అనుకొని ఫస్ట్ గోల్డ్ షాప్కి వెళ్తారు. గోల్డ్ షాప్కి వెళ్ళి ఒక 5 గ్రాములలో ఫస్ట్ ఒక సన్నటి చైన్ తీసుకుంటుందన్నమాట, మెడలోకి గోల్డ్ చైన్. తీసుకున్న తర్వాత లేదు గోల్డ్ చైన్ బాగా సన్నగా ఉంది, ఇది కాదు ఇంకేదన్నా ఇవ్వాలి, ఇది కాకుండా అని చెప్పి ఎత్తు ఉంటే అక్కడ ఒక డైమండ్ రింగ్ ఉంటుందన్నమాట. ఆ రింగ్ని చూసిన తర్వాత అవును నాకు దేవా రింగ్ ప్రజెంట్ చేసింది కదా, సో నేను కూడా రింగ్ ప్రజెంట్ చేస్తానని చెప్పి రింగ్ తీసుకుంటుంది. రింగ్ తీసుకున్న తర్వాత కూడా తన మనసు ఇంకా ఏదో ఇవ్వాలి అన్న ఆరాటంతో ఇంకేదన్నా ఇవ్వాలి, ఏం చేస్తే బాగుంటుంది, సర్ప్రైజింగ్ అంటే డిఫరెంట్గా ఉండాలి అని ఆలోచిస్తూ ఉండగా జరీనా నేను ఒక సజెస్ట్ చేస్తాను అని అంటే ఏంటి చెప్పు అని అంటే ఇప్పుడు తనకి ఎన్ని సంవత్సరాలు వస్తాయి అంటే 21 years వస్తాయి అని అంటదన్నమాట. అయితే 21 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ తనకి యూజ్ అయ్యేటట్టుగా 21 గిఫ్ట్స్ కొనివ్వు అని అంటదన్నమాట. నన్నే ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి ఇంకా తను కూడా 21 గిఫ్ట్స్ కదా అని చెప్పి ఇంకా మొదలుపెట్టిద్ది అనమాట. ఆల్రెడీ గోల్డ్ చైన్ ఇప్పుడే ఇవ్వాలనుకోదు ఇంకా, కాబట్టి రింగు, డ్రెస్సు అట్లా కొన్ని గిఫ్ట్స్ కొంటుంది అనమాట. లైక్ దువ్వెన, పౌడర్ డబ్బా, బొట్టు బిళ్ళలు, యూనో హెయిర్ బ్యాండ్స్, తర్వాత క్లిప్స్, చిన్నవి స్టేషనరీ ప్యాడ్స్ ఆడపిల్లలకి చాలా అవసరం కదా మంత్లీ. సో అవి, తర్వాత ఇట్లాంటివి చిన్నవి ముద్దుగా ఉండేవి, బాడీ లోషను, ఫేస్ క్రీమ్స్, ఇవన్నీ మొత్తానికి ఒక 21 గిఫ్ట్స్ కొంటుంది అనమాట. 21 గిఫ్ట్స్ కొన్న తర్వాత ఇంకా అట్లానే ఒక బుకే అట్లా అన్నీ కొని అన్నీ పెట్టుకున్న తర్వాత ఇది కాదు కేవలం మనమే ఉంటే ఎట్లా, మా ఫ్రెండ్స్ని కూడా పిలుస్తాను అని చెప్పి అంటుంది అనమాట. అనగానే జరీనా కూడా మంచి ఐడియానే, సరే ఫోన్ చేయనగానే ఫోన్ చేసిన తర్వాత జాన్కి ఫోన్ చేస్తుంది. జాన్ షూర్ వస్తాను, నేనైతే వస్తాను అని అంటాడనమాట. అనగానే ఆల్రెడీ రీనా అండ్ జాన్ లవ్లో ఉన్నారు కదా, జాన్ వస్తున్నాడు కదా నేను వస్తాను అని అంటారనమాట రీనా. కానీ సోఫియా జాన్ చెల్లెలు ఉంది కదా, తను సారీ నేను రాలేను, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, నాకు అస్సలు ఎందుకో జ్వరం వచ్చేలా అనిపిస్తుంది, వామిటింగ్స్ అవుతున్నాయి, కొంచెం ఎలానో ఉంది, నేను రాను అని అంటదనమాట. అనగానే అవునా అని విక్కీ మరి నువ్వు రా అంటే లేదే నాకు కూడా ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నేను కూడా రాలేను అనగానే సరే అయితే అప్పుడు ఐషు అనమాట, సరే అయితే నువ్వు కూడా రానంటున్నావు, ఐషు ఒంట్లో బాగాలేదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని దాంతో ఉండు, దాన్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి విక్కీతోటి అంటదనమాట. మీరందరు నా హెల్త్ చూసుకోండి అని మీ హెల్త్లు చూసుకోకుండా ఉన్నారు, అసలు మీకు భయం లేదు, అది నాకు ఇంకెవరున్నారు మీరు తప్ప అని చెప్పి కొంచెం ఎమోషనల్ అవుతుంది అనమాట. అయితే లేదులే నేను చూసుకుంటాను అని విక్కీ అంటాడు. సరే అని చెప్పేసి ఇంకా విక్కీ ఇంకా అలా అనేసి పెట్టేస్తారనమాట. పెట్టేసిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాడు జాన్. కానీ రావాలని ఉంది, కానీ కోవిడ్ లాక్డౌన్ కదా ఎలా రావాలి అంటే అప్పుడు లేదు మీరు ఆల్రెడీ వాలంటీర్స్ కదా వెళ్తూ ఉంటారు కదా, సో అలా మీరు వాలంటీర్స్ మీ ఒకరి దగ్గరికి
లైక్ పోలీస్ హైయర్ అఫీషియల్స్ దగ్గరికి వెళ్ళి ఇట్లా వాలంటీర్స్ కావాలంటండి, మేము వెళ్ళాలనుకుంటున్నాము, మాకు లెటర్ ఇష్యూ చేస్తే మేము వెళ్తాము అని చెప్పి అలా చెప్పు వచ్చేయండి ఒక లెటర్ తీసుకొని అని సలహా ఇస్తారనమాట. అనగానే ఓకే ఓకే అని చెప్పేసి రీనా అండ్ జాన్ ప్లాన్ చేసుకుంటారు రావడానికి. సో వాట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అప్పటి వరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.